పసిఫిక్ ద్వీప దేశం నౌరు ఆరంభంలో తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకొని తాజాగా చైనాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది. సో బీజింగ్లో తాజాగా అంటే బుధవారం చైనా నౌరు విదేశాంగ మంత్రులు దీనిపైన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో తైవాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చైనా వ్యూహంలో భాగంగా ఈ ఒక రకమైనటువంటి ప్రకటనను మనం చూడవచ్చు. ప్రస్తుతం తైవాన్కు 12 దేశాలతో మాత్రమే దౌత్య సంబంధాలు ఉన్నాయి. అమెరికా, జపాన్ వంటి ప్రధాన దేశాలతో బలమైనటువంటి అనధికార పొత్తు కూడా ఉంది. సో తైవాన్ తన అంతర్భాగమని చైనా ఉద్ఘాటిస్తుంది. తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకునేలా ఒక్కొక్క దేశాన్ని పురిగొలుపుతూ కూడా వస్తుంది. 2016 నుంచి 10 దేశాలు తైవాన్కు దూరమై చైనాకు దగ్గరయ్యాయి. తైవాన్కు దౌత్య సంబంధాలు ఉన్న 12 దేశాలలో 7 లాటిన్ అమెరికా కరేబియన్ దేశాలు, 3 పసిఫిక్ ద్వీప దేశాలు, 1 ఆఫ్రికా దేశం. సో తైవాన్కు మిగిలినటువంటి మిత్ర దేశాలన్నీ కూడా వర్ధమాన దేశాలే కాబట్టి పెట్టుబడులు గుమ్మరించి వాటిని తన ప్రాబల్యంలోకి తెచ్చుకోవడం చైనాకు కష్టమేమి కాదు. అందుకోసమే ఈ వ్యూహంలో భాగంగా ఎవరైతే తైవాన్కు మద్దతుగా నిలుస్తున్నారో, ఎవరైతే తైవాన్కు అండగా నిలుస్తున్నారో, లేదా ఎవరైతే తైవాన్తో సత్సంబంధాలు నెలకొల్పుతున్నారో వారందరినీ కూడా తన బుట్టలో వేసుకోవడానికి చైనా చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగంగా ఒక్కొక్క దేశం పట్ల ఆ దేశంతో జరుగుతున్నటువంటి సత్సంబంధాల యొక్క తాజా వివరాలే దీనికి అద్దం పడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా నౌరు దేశంతో జరుగుతున్నటువంటి సత్సంబంధాలే కానీ, ఆ 2 దేశాల మధ్య నెలకొన్నటువంటి తాజా పరిస్థితులే కానీ, ఇలా ఒక్కొక్క వ్యూహాన్ని రచిస్తూ చైనా పూర్తిగా తైవాన్ని ఒంటరి పక్షిని చేసి అప్పుడు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు అమెరికా బలంగా నిలబడుతున్నప్పటికీ కూడా మిగతా దేశాల నుంచి ఎవరితో కూడా ఆ రకమైనటువంటి సపోర్ట్ లేకుండా చేయడంతో అమెరికా సపోర్ట్ చేస్తున్నా కూడా చైనా తైవాన్ని తన ఆక్యుపెన్సీలోకి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఆలోచన దీని వెనుక ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు బహిరంగంగానే చెప్పిన పరిస్థితి, ఏదో ఒకరోజు ఇది తైవాన్ మా అంతర్భాగమే, ఖచ్చితంగా చైనాలో కలవలసినటువంటి పరిస్థితి ఏ రోజు అంటూ కూడా ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా అందుకు అనుగుణంగానే ఈ యొక్క రకమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది.